రాష్ట్రంలో రైతుల పరిస్థితులు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటినప్పటికీ ఇంకా పరిస్థితులు చక్కదిద్దలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేయనివి కాంగ్రెస్ చేసి మెప్పు పొందాలని సూచించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు నాటకం మారుతోందని ఆరోపించారు. సమస్యలను పక్కదారి పట్టించేలా అవసరమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో లీకులు ఇస్తున్నారని విమర్శించారు. పెద్దగా ఏందో బ్లాక్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తీస్తావు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్లా ఇస్తావు? సింపుల్ లాజిక్. ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది? కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేనిది, కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీక్ల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే చట్ట పరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో, విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్ట పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి. నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.